డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ తెలుగు 2వ సంవత్సరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు సాహిత్యాభిమానులకు స్వాగతం. ఈరోజు చర్చనీయాంశం కవితా కళా పరిచయం. ఇది బిఏ కోర్సులో 2వ సంవత్సరానికి మొదటి పేపర్గా ఉంది. అంటే ఫస్ట్ పేపర్. కవితా కళా పరిచయంలో తెలుగు సాహిత్యంలో నన్నయ్యకు పూర్వం నుంచి ఉన్నటువంటి జానపద సాహిత్యంతో సహా నన్నయ్య, ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీనాథుడు, కావ్యయుగం, ప్రబంధయుగం తర్వాతి యుగం, దాన్ని క్షీణ ప్రబంధం అంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి శతకం, పద కవిత్వాలు, ఉద్యమాలు అంటే స్వాతంత్ర్యోద్యమాన్ని అనుసరించి అనుస్యూతంగా తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి పరిణామాలు, మార్పులను సూచించే భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం, ఇలాంటివి ఈ కవితా కళా పరిచయంలో భాగాలు. ఈ కోర్సులో చివరగా ప్రయోగ కవిత్వం కింద ఒక ఇద్దరు మహాకవుల రచనలు మీకు పరిచయం చేయడం జరిగింది. ప్రయోగ కవిత్వం అంటే తెలుగులో లేనటువంటి కవితా ప్రక్రియను తీసుకొని తెలుగులో రాసిన ఇద్దరు మహాకవులు, ఒకరు దాశరథి, రెండవది డాక్టర్ సి నారాయణ రెడ్డి. దాశరథి ఉర్దూ ప్రక్రియలో ఉన్నటువంటి రుబాయి ప్రక్రియను తీసుకొని తెలుగులో రుబాయిలు రాశారు. ఈ రుబాయిలు కూడా సాంఘిక స్పృహతో, సామాజిక చైతన్యంతో రాసినటువంటి రుబాయిలు. వాటిని మీకు పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. రెండవ ప్రక్రియ, దీని ప్రయోగ కవిత్వం అంటారని అనుకున్నాం కదా. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గజల్ అనే ఫార్సీ ప్రక్రియను తీసుకొని తెలుగులో సామాజిక పరంగా అన్వయించి సామాజికమైన స్పృహతో సాహిత్య ఉద్యమాన్ని నడిపినటువంటి ప్రక్రియ తెలుగు గజల్. ఈ రెండింటిని మీకు ప్రక్రియాపరమైనటువంటి సాహిత్య అంశాలుగా ఈ కోర్సు చివర మీకు పరిచయం చేయడం జరిగింది. అలాంటి విస్తృతమైన విశాలమైన పరిధి కలిగినటువంటి తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవితా పరిచయం, కవితా కళా పరిచయం అనే ఈ కోర్సులో రూపొందించి మీకు అన్ని విధాల వచ్చినటువంటి ప్రక్రియలను పరిచయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కవితా కళా పరిచయంలో జానపద కవిత్వ పరిచయం జరిగింది. జానపద కవిత్వం అంటే పండితులు కానీ అంతగా సాహిత్య స్పృహ లేని పామరులు, పాఠక జనం, కర్షక జనం, కార్మిక జనం, స్త్రీలు పాడుకున్న పాటలు అని అర్థం. జానపద కవిత్వం అంటారు దీన్ని. అయితే జానపద కవిత్వం ఎలా పుట్టింది అనేది ఒక ప్రశ్న. దాన్ని మీకు ఫస్ట్ ఇయర్లో పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ కూడా జానపద సాహిత్య శాఖలను విభిన్నంగా వివిధమైనటువంటి విహంగావలోకనంతో ఏర్పడే ఒక చార్ట్ ఇచ్చి మీకు పరిచయం చేయడం జరిగింది. ఇది ఆ చార్ట్. అంటే ఇందులో జానపద సాహిత్య శాఖలు అన్నీ వివరంగా మీకు చెప్పడం జరిగింది. జానపద కవిత్వం అంటేనే అచ్చమైనటువంటి మౌలికమైనటువంటి మానసికమైన ఊహ అని అర్థం. దీనికి పైమెరుగులు పూతలు ఉండవు. ఏ పూత లేకుండా వచ్చిన భావాన్ని వచ్చినట్టుగా చెప్పడం. ఉదాహరణకి ఆలుమగలది ఉంది పాట. తలుపు చెక్క తమలపాకుతో నేనిట్లంటే తలుపు చెక్కతో తానిట్లానే అని భర్త పాడతాడు పాట. అంటే ఈ ప్రియుడు ఏం చేశాడు, భర్త సరసానికి తమలపాకుతో ఇలా అన్నాడట భార్యను. ఆమె తలుపు చెక్క తీసుకొని ఇలా అన్నది. అంటే తలుపు చెక్కతో తమలపాకుతో నేనిట్లంటే తలుపు చెక్కతో తానిట్లానే. ఇది ఇందులో ఏమైనా అలంకారం ఉందా? కఠిన శబ్దం ఏమైనా ఉందా? అర్థం కాని పదం ఉందా? ఎంత సరళంగా, ఎంత హృదయంగమంగా తాను చెప్పదలుచుకున్న భావాన్ని చెప్పాడు. ఇది జానపద కవిత్వం అంటే నిసర్గ సుందరం, నిసర్గ రమణీయం. ఈ లాలిపాట, శ్రీరామ భూపాలుడు పట్టాభిషేకుడై కొల ఉండగా అనేటువంటి పట్టాభిషేకం పాట. రామలాలి మేఘశ్యామలాలి తమరస నయన దశరథ తనయా లాలి అనే ఈ పాట ఎన్ని వేల సంవత్సరాలుగా మనం వింటూ వస్తున్నామో తెలియదు. కాబట్టి దీనికి కర్త ఎవరో తెలియదు, కాలం ఎవరో తెలియదు, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో ఏ రచయిత రాశాడో తెలియదు. ఇట్లా ఉంటాయి. ఇది జానపద కవిత్వం యొక్క స్వభావం. అంటే నిసర్గ సుందరం అని చెప్పడానికి నేను ఈ మాటలన్నీ మీకు పరిచయం చేశాను. నిసర్గ సుందరమైనటువంటి జానపద కవిత్వంలో అన్ని శాఖలను పరిచయం చేయడానికి మనకు ఒక కోర్సు సరిపోదు. కాబట్టి ఒక్క కోర్సులో మనం మొత్తం తెలుగు సాహిత్యాన్ని చెప్పుకోవాలి.
ఆ ఇబ్బంది ఉన్నది ఇక్కడ విశ్వవిద్యాలయానికి. కాబట్టి ఒక 4 అంశాలు మాత్రమే తీసుకున్నాం జానపద కవిత్వం. మొదటిది ఏనాది పాట. ఏనాది పాట అంటే సంచార జీవులైనటువంటి ఏనాదులు, తవ్వుకునేవాళ్ళు, గడ్డ తవ్వేవాళ్ళు, కాలువలు తవ్వేవాళ్ళు, ఇట్లాంటి సున్నం బట్టీలు తవ్వేవాళ్ళు, ఇట్లాంటి ఈ శ్రామిక జీవులు ఉన్నారే, వీళ్ళు సంచార జాతులు. వీళ్ళకు ఒక ఇల్లు ముంగిలి ఇదేం లేదు. అది పరిచయం చేశాం. అక్కడ ఏమవుతుంది, ఆ పాఠంలో ఉన్నది, ఈ పురుషుడు తండ్రి అనుకోండి, భర్త తవ్వుతూ ఉంటాడు, ఆ పక్కనే అక్కడ భార్య ప్రసూతి అవుతుంటాడు. అంటే వాళ్ళ జీవనాన్ని, సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని ప్రతిబింబించే పాటను మీకు పరిచయం చేయడం జరిగింది. అలాగే మోటపాట. మోటపాటలో మూట కొట్టే ప్రియుడిని చూడడానికి ఒక ప్రియురాలు వెళ్తుంది. వెళితే అక్కడ ప్రియుడు ఉండకపోతే ఆమె దుఃఖపడుతుంది అన్నమాట. అంటే ఏమిటి, ఆమెకు 2 నష్టాలు జరిగినాయి. ఒకటి, మూట కొట్టడం లేదు కాబట్టి నీళ్లు రావు. నీళ్లు తెస్తానని ఇంట్లో చెప్పి వచ్చింది. ప్రైవేటుకు పోతా అని అమ్మాయి, ఇప్పుడు కొత్త అమ్మాయి, అంటే యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి అమ్మాయి ప్రైవేటుకు వెళ్తాను ఎక్కడికో వెళ్ళినట్టుగా ఈ పల్లెపడుచు ఏం చేసింది, కడవలో నీళ్లు తెస్తానని మూట దగ్గరికి పోయింది. ఆడ ప్రియుడు లేడు. ప్రియుడు లేకపోతే మూట బంద్ అయితే నీళ్ళు రావు. నీళ్ళు రాకపోతే ఇంటికి నీళ్ళు తీసుకుపోయి ఏం చెప్పాలి సమాధానం? 5 అరగంట లేట్ అయినా నీళ్ళ కడవతో వెళ్తే ఆ పరిస్థితి వేరు. నీళ్ళు కడవలేవు. అప్పుడు ఏం చేసింది, ఆ అమ్మాయి పాట పాడుతుంది దుఃఖంతో, అంటే వియోగంతో. అప్పుడు ఆ కళ్ళ నీళ్ళు కారి కడవ నిండిందట. కడవ నిండి అలుగులెళ్ళి మళ్ళీ నిమ్మ తోటలో వారి ఇట్లా ఈ పాట చెప్తారు. అంటే స్వభావ సిద్ధమైనటువంటి పాట. ఇది ఒక నష్టం, నీళ్లు లేకపోవడం. అంతకంటే పెద్ద నష్టం ఉంది. ఏ కారణంగా తాను ఈ సాకు చెప్పి ప్రియుడిని చూడటానికి వచ్చిందో ఆ ప్రియుడు కనపడలేదు కదా, అది పెద్ద నష్టం అమ్మాయికి. ఇవి జానపదుల యొక్క భావాలను చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే కౌటుంబిక గేయం ఒకటి, కలవారి కోడలని. ఇది మనకు ఇప్పుడు ఉన్నదో లేదో కానీ ఒక 10-20 ఏళ్ల క్రితం బాలశిక్షల్లో ఉండేది, మొదటి తరగతిలో చిన్న పాఠం. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో పోసి అని. అట్లా చేసినటువంటి పాటను వాళ్ళు ఏం చేశారు, ఒక కౌటుంబిక గేయం. అంటే జానపదుల్లో పల్లెటూరు వాళ్ళలో ఉండే కౌటుంబిక మర్యాదలు ఎలా ఉంటాయి దాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళ అన్ననో ఎవరో వస్తారు ఈ అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్ళడానికి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అత్తగారిని పర్మిషన్ అడుగుతుంది. అత్తగారు మామగారిని అడగమంటారు, మామగారు మీ బావని అడగమంటాడు, బావ అక్కని అడగమంటాడు. ఇట్లా తిరిగి చివరికి భర్త పర్మిషన్ తీసుకోవాలనే దగ్గరికి వస్తుంది. అప్పుడు భర్తను పర్మిషన్ అడిగితే మంచిది, సొమ్ములు పెట్టుకో, అలంకారం చేసుకో, హాయిగా వెళ్ళిరా అని చెప్తాడు భర్త. అంటే దీనివల్ల ఏం తెలిసిందంటే ఒక సమిష్టి కుటుంబంలో మర్యాదలు ఎలా ఉంటాయి, జానపదులు పల్లెటూరు వాళ్ళు ఇలాంటి మర్యాదలు పాటిస్తారు అనేది తెలిసిందన్నమాట మనకు. ఇట్లా ఈ జానపద కవిత్వం. నెక్స్ట్ ఏం చేశారంటే ఒకటి చారిత్రక కథాగేయం. శ్రీకాకుళం జిల్లాలో గున్నమ్మ అని ఒక ఆవిడ మంచి ఉద్యమం నడిపినటువంటి నాయకురాలు. ఈ బ్రిటిష్ హయాంలో జరిగిన అన్యాయాలను ఎదుర్కొన్న ఒక కథ ఇది. ఈమె భీముడి గడియలో పుట్టిందట గున్నమ్మ. అంటే అంత ఆత్మస్థైర్యం, అంత బలం, అంత చొరవ ఉన్న మనిషి అని అర్థం. 300 మందిని చంపేసింది అని చెప్తాడు కథలు. ఇది జముకుల కథ, ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందింది. ఇట్లా 4 పాఠాలను దిగ్మాత్రంగా, అంటే జానపద కవిత్వం అనే ఒక మహా విశ్వ విరాట్ స్వరూపానికి ఒక నట్షెల్లాగా ఇలా ఉంటుంది, మత్సుకు ఊరికే చిన్న ఉదాహరణగా మీకు ఇవ్వడం జరిగింది. ఇది జానపద కవిత్వ పరిచయం. దీని తర్వాత పురాణ ఇతిహాస ప్రబంధాలు వస్తాయి, కావ్యం వస్తుంది. వాటిని గురించి డాక్టర్ గౌరీశంకర్ గారు మనకు చెప్తారు. గౌరీశంకర్ గారు, మీరు తెలుగు కవితా కళా పరిచయం చేసుకుంటున్నాం. కవిత్వం ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మౌఖిక సంప్రదాయానికి చెందినటువంటిది, మరొకటి లిఖిత సంప్రదాయానికి చెందినటువంటిది. ఇంతవరకు ప్రొఫెసర్ వసునందన్ గారు చెప్పినటువంటిది మౌఖిక సంప్రదాయానికి చెందినటువంటి ఈ జానపద సాహిత్యాన్ని ప్రధానంగా మనం మౌఖిక సంప్రదాయానికి చెందినదిగా చెప్పుకుంటాం. ఇక లిఖిత సంప్రదాయ సాహిత్యానికి సంబంధించి తెలుగులో లిఖిత సంప్రదాయానికి చెందినటువంటి సాహిత్యానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 11వ శతాబ్దిలో నన్నయ్య భట్టారకుడితో మొట్టమొదటిగా వ్యాస మహాభారతం తెలుగులోకి అనువదింపబడింది. అది తెలుగులో తొలి కావ్యంగా, ఆది కావ్యంగా చెప్పుకుంటాం.
నన్నయ్యను అందుకే మనం ఆదికవి అని పిలుచుకుంటాం. అంటే లిఖిత సంప్రదాయ సాహిత్యంలో మనకు 1000 ఏళ్ల సాహిత్యం తెలుగులో కనిపిస్తుంది. మొట్టమొదట 11వ శతాబ్దిలో రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో నన్నయ్య భట్టారకుడు రచించినటువంటి వ్యాస మహాభారతానికి ఆంధ్రీకరణ ఈ తెలుగులో వచ్చినటువంటి ఈ మహాభారతం. ఈ 1000 ఏళ్ల తెలుగు లిఖిత సాహిత్యాన్ని ఆ ప్రక్రియను బట్టి దీనిని మన విమర్శకులు పరిశోధకులు రకరకాలుగా వింగడిస్తూ వచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జానపద సాహిత్యం ఒక కోవకు చెందినదైతే లిఖిత సాహిత్యంలో తొలి రోజుల్లో వెలువడినటువంటి సాహిత్యం అంతా కూడా పురాణేతిహాస కవిత్వంగా ఒక శాఖగా మనం చెప్పుకోవచ్చు. పురాణేతిహాస కవిత్వంలో ప్రధానంగా పురాణాల్లో మనకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఇతిహాసాలలో ఉన్నటువంటి కథావస్తువుని తీసుకుని మరి సంస్కృత కావ్య రచనా మర్యాదలతో తెలుగులో సాహిత్యం వెలువడింది. ఇది 11వ శతాబ్ది నుంచి దాదాపు 13-14వ శతాబ్ది వరకు కూడా ఈ పురాణేతిహాస కవిత్వం తెలుగులో వెలువడింది. ఆ తరువాత 14వ శతాబ్ది నుంచి దాదాపు 16-17వ శతాబ్ది వరకు కూడా మనకు కావ్య ప్రబంధ కవిత్వం వెలువడింది. ప్రధానంగా 11వ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకు కూడా వెలువడినటువంటి తెలుగు కవిత్వాన్నంతా కూడా ప్రధానంగా ప్రధానంగా ప్రక్రియాపరంగా వస్తుతః చూస్తే 2 భాగాలుగా మనకు కనపడుతుంది. మొదటి భాగం పురాణేతిహాస కవిత్వం, రెండవ భాగం కావ్య ప్రబంధ కవిత్వం. ఈ 2 భాగాలు కూడా మీ పాఠ్య పుస్తకంలో మీకు పరిచయం చేయటం జరిగింది. పురాణేతిహాస కవిత్వానికి సంబంధించి మనం ఆదికవిగా చెప్పుకుంటున్నటువంటి నన్నయ్య భట్టారకుడి ఆంధ్రానువాద మహాభారతంలో నుంచి భారతావతారిక మీకు పాఠ్యాంశంగా పేర్కొనటం జరిగింది. ఆ తరువాత నర్తనశాల తిక్కన భారతంలోని విరాట పర్వంలో నుంచి తీసుకోవటం జరిగింది. ఈ వ్యాస మహాభారతాన్ని తెలుగులో 3 కవులు అనువదించారు. మొట్టమొదట నన్నయ్య, ఆ తరువాత భాగాన్ని తిక్కన, ఆ తరువాత మిగిలిన కొద్ది భాగాన్ని అరణ్య పర్వశేషాన్ని ఎర్రన పూరించాడు. కాబట్టి తెలుగులో ఈ 3 కవులు భారతాన్ని పూర్తి చేశారు. కాబట్టి తెలుగులో వీరిని మనం కవిత్రయం అని చెప్పుకుంటాం. ఈ 3 కవులు కలిసి వెలయించినటువంటి ఆంధ్ర మహాభారతం 18 పర్వాలు మనకు లభిస్తుంది. అందులో నన్నయ్య రాసినటువంటి పాఠ్యభాగం కొంత మీకు పరిచయం చేస్తున్నాం. తర్వాత తిక్కన రచించినటువంటి విరాట పర్వంలోని నర్తనశాల పాఠ్యభాగాన్ని కూడా మీకు కొంత పరిచయం చేస్తున్నాం. ఆ తరువాత నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఈ కవిత్రయ తరువాత మనకు శివకవులు. ఇప్పుడు ఈ పురాణాల్లో ఉన్నటువంటి వస్తువుని తీసుకుని సంస్కృత మర్యాదలను పాటించి రాసేటువంటి పద్ధతి ఒక పక్కన సాగుతూ ఉంటే, మరోపక్క ఈ ప్రజాకవులు కొంతమంది బయలుదేరి ప్రజల కోసం కవిత్వం, సామాజిక వస్తువులను, సామాజిక సమస్యలను తీసుకుని ప్రజల కోసం కవిత్వం అని ఈరోజు మనం ఆధునిక కాలంలో ఎలా చెప్పుకుంటున్నామో ఈ ఆలోచన పరులు ఆనాడు కూడా ఉన్నారు. శివకవులు కొంతమంది ఆ రోజు ప్రజలకు సన్నిహితంగా ఉండేటువంటి కవిత్వాన్ని వాళ్ళు అందించారు. అలాంటి వాళ్లలో పాలుకురికి సోమనాథుణ్ణి మనం చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇతను 12వ శతాబ్దికి చెందినటువంటి వాడు. ఇతను రాసినటువంటి మరి బసవ పురాణంలో మనకు శైవ మతాన్ని ప్రబోధించేటువంటి గ్రంథాలు. ఈ శైవ మతం ఏమిటంటే సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించేది. కాబట్టి ఆ రోజు సమాజంలో ఈ వర్ణ వర్గ వ్యవస్థను కూడా కాదని అంతా మనుషులంతా సమానమే అనేటువంటి ఒక భావాన్ని ప్రబోధించేటువంటి ఈ మతాన్ని వస్తువుగా తీసుకొని ఆ శివుడి యొక్క మాహాత్మ్యాన్ని వర్ణించేటువంటి సాహిత్యాన్ని వెలువరించారు. అందులో ఈ బసవ పురాణంలో నుంచి ఈ బెజ్జ మహాదేవి పాఠ్యాంశాన్ని మీకు పరిచయం చేయటం జరిగింది.
ఆ తరువాత మరి మనం పురాణ ఇతిహాస కవిత్వంలో చాలా ప్రముఖంగా చెప్పుకొని తనదైన ఒక మార్గాన్ని శైలిని ఏర్పరచుకున్నటువంటి గొప్ప భక్త కవి పోతన. ఈ పోతన రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం అనేటువంటి పాఠ్యాంశాన్ని కూడా మీకు పరిచయం చేశారు. ఈ పాఠ్యాంశాన్ని పరిచయం చేయటంలో ఉన్న కారణం ఏమిటంటే ఒక్కొక్క పాఠ్యాంశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నన్నయ్య భాగం తీసుకుంటే నన్నయ్య కవిత్వం ప్రధానంగా అది అక్షర రమ్యత అని, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అని చెప్పుకుంటారు. అంటే నన్నయ్య కవిత్వం ఒక చిన్నపిల్లలకు అమ్మమ్మో బామ్మో కథ చెప్తున్నట్టుగా చాలా హాయిగా వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. ఆ రకమైనటువంటి కవిత్వం నన్నయ్యలో కనపడుతుంది. కాబట్టి అది ఎలా ఉంటుందని పరిచయం చేసే ఉద్దేశంతో ఆయన పాఠ్యభాగాన్ని కొంత మీకు పరిచయం చేయటం జరిగింది. తర్వాత తిక్కన నాటక రచనా శైలి నాటకీయంగా ఉంటుంది. తిక్కన కావ్యం చదువుతూ ఉంటే ఒక నాటకం చూస్తున్నట్టుగానో తెరపైన ఒక సినిమా చూస్తున్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. కాబట్టి నన్నయ్య కవిత్వానికి తిక్కన కవిత్వానికి ఉన్నటువంటి ఆ తేడా మీకు తెలియపరచడం కోసం అన్నట్టుగా తిక్కన నర్తనశాలలోని ఈ విరాట పర్వంలోని నర్తనశాల భాగాన్ని మీకు పరిచయం చేశారు. ఈ తిక్కన కవిత్వం చదువుతూ ఉంటే ఒక డ్రామా చూస్తున్నట్టుగా, స్టేజ్ మీద డ్రామా చూస్తున్నట్టుగా మనకుంటుంది. ఆ తర్వాత శివకవుల ప్రజాకవులుగా చెప్పుకునేపడేటువంటి శివకవుల కవిత్వాన్ని పరిచయం చేయాలి కాబట్టి ఇందులో బెజ్జ మహాదేవికి సంబంధించిన పాఠ్యాంశం ఇచ్చారు. ఈ పురాణేతిహాస కవిత్వానికి శివకవుల కవిత్వానికి రచనాపరంగా కూడా ప్రధానమైనటువంటి ఒక వ్యత్యాసం మీరు గమనించవలసింది ఏమిటంటే వాళ్ళు మార్గ కవిత్వాన్ని మార్గ పద్ధతిలో రాసినటువంటి రచనా సంవిధానం అయితే శివకవులు దేశీయమైనటువంటి ఛందస్సును తీసుకొని ద్విపదల్లో రగడల్లో ఇలా దేశీయమైన ఛందస్సులో రాసినటువంటి కవిత్వం శివకవులది. ఈ దేశీయమైన ఛందస్సు ప్రజలకు చాలా తేలికగా సరళంగా వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో ఈ ఛందస్సు ఉంటుంది. కాబట్టి ఈ కవులు ఆ ఛందస్సును గ్రహించి దాని ద్వారా వీళ్ళు రచనలు చేశారు. మార్గ కవిత్వం అనేది ఏదైతే మనం పురాణేతిహాస కవిత్వం మార్గ పద్ధతిలో రాశారని చెప్పుకుంటున్నామో ఆ కవిత్వం శిష్టులకు మాత్రమే, చదువుకున్న వాళ్లకు పండితులకు మాత్రమే అది అర్థం చేసుకునేట్టుగా ఉంటుంది. కాబట్టి సామాన్య జనానం కోసమని ఈ శివకవులు చేసిన రచనలు బాగా ఉపయోగపడ్డాయి. ఆ రకంగా అందుకని అది పరిచయం చేయడాని కోసం పాలకురికి సోమనాథుడి బెజ్జ మహాదేవి పాఠ్యాంశాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. ఇక పోతన ఆ తరువాతి తరంలో ఉన్నటువంటి ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి కవి పోతన కావ్యం అంతా కూడా చాలా అలతి పదాలతో ద్రాక్షాపాకంలా ఉంటుంది. చాలా సునాయాసంగా వ్యాస మహాభాగవతాన్ని ఆయన తెలుగు వారికి చాలా అరటిపండు ఒలిచినట్టుగా మనకు అందించినటువంటి భాగవతం. అందులో ప్రధానంగా ప్రతి తెలుగువారింట ఉండదగినటువంటిది ఈ భాగవతం. అందరూ కూడా దీన్ని పరమ పూజనీయంగా భావిస్తారు, మరి ప్రాతస్మరణీయంగా దీన్ని చెప్పుకుంటారు. అటువంటి భాగవతంలోని గజేంద్ర మోక్షం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇందులో పరిచయం చేయడం జరిగింది. దీంట్లో కావ్య కళా ప్రక్రియ మనకు బాగా కనపడుతుంది. కావ్య ప్రక్రియలోకి వచ్చేటప్పటికీ వర్ణనలు ఎక్కువగా మనకు కనపడతాయి. పురాణం అంటే ఒక కథ చెప్పినట్టుగా, ఆ తర్వాత కావ్యం దగ్గరకు వచ్చేటప్పటికి కొంత మార్పు కనిపిస్తుంది. ఒక వస్తువును తీసుకుని ఆ వస్తువును కవి తన ఊహా ప్రతిభ చేత దాన్ని రకరకాలుగా దాన్ని వర్ణించి చెప్పి మనకు ఆనందాన్ని కలిగించేటువంటి ఒక పద్ధతి కావ్య ప్రక్రియలో కనిపిస్తుంది. ఈ కావ్య ప్రక్రియను మీకు పరిచయం చేయాలని పోతన రచనలోని భాగవతంలోని గజేంద్ర మోక్షాన్ని మనకు పరిచయం చేయటం జరిగింది. ఇక ఆ తరువాత మనకు కావ్యం తర్వాత ప్రబంధం అనేటువంటి ఒక ప్రక్రియ ప్రధానంగా తెలుగులో కనపడుతుంది. ఈ ప్రబంధ ప్రక్రియ మనకు పోతన తరువాత శ్రీనాథుడి నుంచి ఈ 16-17వ శతాబ్ది వరకంతా కూడా మనకు ప్రబంధ ప్రక్రియలో రచనలు వెలువడ్డాయి. ఈ ప్రబంధం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే ఇది వస్త్వైక్యం ఉండాలి, తర్వాత ఏకనాయకాశ్రయమై ఉండాలి, తర్వాత అష్టాదశ వర్ణనలు ఉండాలి అని ఇలా కొన్ని లక్షణాలను వాళ్ళు విధించుకొని ఆ లక్షణాల పరిధిలో రచనలు చేశారు. ఈ ప్రబంధాలు చాలా
రమణీయంగా శృంగార రసం ప్రధానంగా రాసినటువంటి రచనలు ఈ ప్రబంధాల్లో ఎక్కువగా కనపడతాయి. కాబట్టి ప్రబంధ యుగానికి సంబంధించి మరి శ్రీనాథుడు రాసిన రచనలు అటు కావ్యయుగం లక్షణాలు పునికి పుచ్చుకొని ప్రబంధ యుగం అప్పుడప్పుడే మొలకలెత్తుతున్నటువంటి ప్రబంధ లక్షణాలు మనకి శ్రీనాథుల్లో కనపడతాయి. కాబట్టి దాన్ని మనం ప్రబంధంగా కూడాను అటు కావ్యంగా కూడాను చెప్పుకోవచ్చు. ఈ శ్రీనాథుడు రచించినటువంటి ఈ నైషధంలో నుంచి ఈ పంచనళీయం అనేటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని అది ఒక పాఠ్యాంశంగా మీకు పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీనాథుడి తర్వాత మనకు ప్రవరుడు ప్రబంధం బాగా ఎదిగి ఒక పరిపక్వ దశకు వచ్చినటువంటి దశ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అష్టదిగ్గజ కవుల కాలం నాటికి ప్రబంధం బాగా వ్యాప్తి చెందింది. ఆ ప్రబంధ యుగంలో మరి తెలుగు కవితా పితామహుడుగా కీర్తించబడినటువంటి వాడు అల్లసాని పెద్దన. ఈ అల్లసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్రలో ప్రవరుడు అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని తీసుకుని మీకు అచ్చంగా ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి కావ్యం మనకు మనుచరిత్ర కనపడుతుంది. ఆ మనుచరిత్రలో ఉన్న ప్రవరుడు అనే పాఠ్యాంశాన్ని మనం చదివితే ప్రబంధం అనేది ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత కృత్రిమ త్రిదండి అనేటువంటి ఒక పాఠ్యాంశం మీకుంది. ఈ ప్రబంధ రచన కాలం తరువాత 16వ శతాబ్దం చివరి పాదంలో మనకు ప్రబంధాలు అతివేలంగా ప్రబంధాలు వచ్చేసి ప్రబంధాల్లో ఉన్నటువంటి శృంగారం అంతా కూడా అతివేల శృంగారం అయిపోయి అది చివరికి క్షీణదశకు వచ్చిందంటారు. ఈ మధ్య కాలంలో మనకు అనంతర ప్రబంధ యుగం అని చెప్పుకుంటాం. ఈ అష్టదిగ్గజ కవుల రచనల తర్వాత అనంతర ప్రబంధ యుగం అని చెప్పుకుంటాం. ఈ అనంతర ప్రబంధ యుగంలో మరి రాయల తరువాత తంజావూరు నాయకరాజులు తెలుగు సాహిత్యాన్ని బాగా పోషించారు, తెలుగు కవులను చేరదీశారు. ఆ కాలంలో మనకు చేమకూర వెంకట కవి అనేటువంటి ఒక ప్రతిభాశాలి అయినటువంటి కవి ఆయన శ్లేష చమత్కృతితో విజయ విలాసం అనేటువంటి ఒక గొప్ప కావ్యాన్ని మనకు అందించాడు. ఆ విజయ విలాసంలో ఏ పద్యం మనం తీసుకుని చూసినా ప్రతి పదానికి రెండేసి అర్థాలు స్ఫురించి అది పఠితకు మన చదువరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, రసానుభూతిని అందిస్తుంది. అటువంటి విజయ విలాసంలో నుంచి ఈ కృత్రిమ త్రిదండి అంటే అర్జునుడు ఈ మాయా మునివేషంలో వచ్చి సుభద్రను పరిణమాడేటువంటి ఆ ఘట్టం, ఆ ఇతివృత్తం, విజయుడు చేసేటువంటి ఆ విలాసం అంటే ముగ్గురు కన్యలను ఆయన వివాహం ఆడేటటువంటి ఆ అంశాన్ని తీసుకొని భారతంలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని 3 ఆశ్వాసాల్లో ఈ చాలా చిన్న కావ్యం అయినప్పటికీ కూడా చాలా గొప్ప పేరు పొందినటువంటి కావ్యం మనకు తెలుగులో విజయ విలాసం. అందులో నుంచి ఈ కృత్రిమ త్రిదండి అనేటువంటి కావ్యాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. ఆ తరువాత వెన్నెల అనేటువంటి ఒక పాఠ్యాంశం ఉంది. ఇది అనంతర కాలంలో ఉన్నటువంటి 17వ శతాబ్దిలో ఉన్నటువంటి మొల్ల అనేటువంటి కవయిత్రి తెలుగులో స్త్రీలు కవిత్వం రాయటం అనేది చాలా అరుదైన విషయం ఆనాటి కాలంలో. అటువంటిది మొల్లని మనం మొట్టమొదట తెలుగులో మరి ఒక పరిపూర్ణమైనటువంటి కావ్యం రాసిన కవయిత్రిగా చెప్పుకోవచ్చు. మరి ఈ మొల్ల రాసినటువంటి రామాయణ కావ్యంలోని ఈ ఒక అంశాన్ని వెన్నెల అనేటువంటి అంశాన్ని తీసుకొని మీకు పరిచయం చేయటం జరిగింది. ఈమె కవిత్వం కూడా చాలా ద్రాక్షాపాకంలో ధారాశుద్ధితో చాలా అలతి పదాలతో చాలా అందంగా ఉంటుంది. ఆ తరువాత సీతా పరిత్యాగం అనేటువంటి ఒక పాఠ్యాంశం ఉంది. ఇది అనంతర కాలంలో కంకంటి పాపరాజు గారు రచించినటువంటి కావ్యంలో నుంచి తీసుకున్నటువంటి సీతా పరిత్యాగాన్ని మీకు పరిచయం చేశాం. అంటే జానపద కవిత్వం మౌఖిక సంప్రదాయానికి చెంది ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వస్తువులను కథా వస్తువులుగా తీసుకున్నటువంటి కవిత్వం ఒకటైతే, మరి సంస్కృత సంప్రదాయాన్ని అనుసరిస్తూ పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథా వస్తువులను గ్రహించి తమ స్వీయ ప్రతిభ చేత మరి స్వతంత్ర రచనలు అనిపించేలాగా చేసినటువంటి ఈ పురాణ ఇతిహాస కవిత్వాన్ని, ఆ తరువాత కావ్య ప్రబంధ కవిత్వాలను మరి ఆయా యుగాలలో ఆయా ప్రక్రియల్లో
ప్రముఖమైనటువంటి అనిపించినవి కొన్ని మచ్చుకు మీకు పరిచయం చేయటం ద్వారా తెలుగు కవిత్వం యొక్క ప్రాచీన సంప్రదాయ కవిత్వం యొక్క లక్షణాలు మీకు స్థూలంగా అర్థమవుతాయి.